ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పటికే వాళ్ళ పనితీరులో దేశంలోనే చిట్ట చివరి ర్యాంకును ఒకవైపు సొంతం చేసుకుంటూ ఉంటే, మరొక వైపు చివరికి వ్యవస్థ మీద ప్రజలకున్న విశ్వాసాన్ని వీటన్నింటినీ దాటుకొని పోలీసుల ఆత్మగౌరవాన్ని కూడా చిన్నా చితక రాజకీయ నాయకుల ముందు కూడా తాకట్టు పెట్టే పరిస్థితిని తెచ్చుకొని ఆ వ్యవస్థలో పనిచేసే పోలీసులు కూడా జనాల ముందు ఎంత పలుచనవుతూ ఉన్నారో రోజు జరుగుతున్న సంఘటనలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తూ ఉన్నాయి. ఒకటా రెండా, జస్ట్ ఒక రోజు వ్యవధిలో తీసుకున్నవే మాట్లాడుకోండి. ఎవరో జనసేన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సాపురం అని చెప్పుకొని అతను నడి రోడ్డు మీద బస్సులు అన్నీ ఆపేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించి జై జనసేన అని చెప్పి ఏదో చేస్తూ హడావిడి, చివరికి పోలీసులు వస్తే పోలీస్ మీదకి జనసేన అని చెప్పి మీదకు పోతుంటే పోలీసులు అడుగులు వెనక్కి వేసుకుంటూ వెళ్ళి ఆ విజువల్లో ఆ పోలీసులను చూస్తే నిజంగా వాళ్ళ మీద జాలి కలిగింది. వేరే వాళ్ళు ఎవరైనా కనుక ఆ విధంగా చేసి ఉండింటే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండేది, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండేది. చిన్న చితక రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకున్న వాళ్ళు కూడా పోలీసులు ఎంత భయపడతారా అని. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే పల్నాడు జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్ళి గట్టిగా ఎస్పీ దగ్గర అరిస్తే అక్కడున్న సిబ్బంది కూడా ఆందోళన చెందితే అక్కడి నుంచి ఎస్పీ ఆయన ఆడే కూర్చోబెట్టి ఇంకా నేను ఆర్గ్యూ చేయలేను, నా వల్ల కాదని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతే ఆ ఎమ్మెల్యే ఎస్పీ ఆఫీస్లో కూర్చొని 10 గంటల పాటు లోపల గడి పెట్టుకొని చివరికి ఎవరు చెప్పినా వినకుండా ఐజీ అక్కడికి వచ్చేసి పరుగుల మీద ఇన్ఛార్జ్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు వచ్చి చివరికి బాత్రూంలో కానీ గడి పెట్టుకుంటే తలుపులు పగలగొట్టుకొని ఆయన బయటకు తెప్పించే పరిస్థితి. ఒక జిల్లా ఎస్పీకే ఇటువంటి పరిస్థితి వస్తే ఇప్పటికే పోలీసుల మీద ఎవరికి గౌరవం లేకుండా పోయింది. గౌరవం వాళ్ళు సక్రమంగా పనిచేస్తే గౌరవం వస్తుంది. ఏదో చిన్న చితక రాజకీయ విషయాలకు, రాజకీయ విమర్శలకే ప్రత్యర్థులను ఇంకొకరిను తీసుకెళ్ళి నిర్బంధించి కొట్టి దారుణంగా హింసించి అడ్డదిడ్డమైన కేసులు పెట్టి ఇలాంటి వాటి వల్ల పోలీసుల గౌరవం ఎప్పటికీ పెరగదు. పోలీసులకు గౌరవం పెరగాలంటే సక్రంగా పనిచేయాలి. ఫస్ట్ వాళ్ళ ఆత్మగౌరవాన్ని వాళ్ళు నిలబెట్టుకోవాలి. ఎస్పీ ఆఫీస్లో ఇంత జరిగితే ఏం చేశారు పోలీసులు? అండ్ జనసేన పార్టీ ఎమ్మెల్యే చేతిలో నేను మోసపోయాను అని చెప్పి ఎన్నిసార్లు అబార్షన్ చేయించారు అని ఎంతగానో ఒక ఆమెను రోడ్డు మీదకి వచ్చి నానా ఏమంటారు అంటే ఆమె ఆధారాలని బయట పెట్టేసి ఎక్కడికి పోయి కంప్లైంట్ చేసినా ఎవరు దేకకుండా పట్టించుకోకుండా పోయి చివరికి జనసేన పార్టీ వాళ్ళు ఎవరో చిన్న చితక నాయకుడు అని లీడర్ అనబడేవాడు పోలీస్ చేతిలో లాఠీ తీసుకొని ఆమె మీద దాడి చేస్తే ఆమె దగ్గర ఉన్న నడి రోడ్డు మీద ఉరికెత్తించి కొడితే పోలీసులు అక్కడే ఉండి ఎమ్మెల్యే చేతిలో లాఠీ తీసుకొని కొడుతూ ఉన్నా అటువంటి వాళ్ళను కూడా అడ్డుకొని అటువంటి వాళ్ళ దగ్గర మీద కూడా కనీసం కేసులు పెట్టలేకుండా వేరే వాళ్ళ మీద అయితే రకరకాల కేసులు పెడతారు. ఇల్లు కూల్చేస్తే ఆ కూల్చేసి ఇల్లుని ఎందుకు కూలుస్తున్నారు, మీ దగ్గర ఏమున్నాయో చూపించండి అని చెప్పి అడిగేకపోతే మా విధి నిర్వహణలో మమ్మల్ని అడ్డుకున్నారు అని చెప్పి కేసులు పెట్టే ఈ పోలీసులు ఒక ఎస్పీ ఆఫీస్కి ఎమ్మెల్యే వచ్చి 10 గంటల లోపల గడి పెట్టుకొని హంగామా చేస్తే అప్పుడు గుర్తుకు రాలేదా మీ డ్యూటీ? నడి రోడ్డు మీద ఒక తాగుబోతు జనసేనని మీదకు వస్తే వెనక్కి మీరు భయపడితే అడుగులు వెనక్కి తీసుకొని పరుగులు తీసుకున్నప్పుడు కనిపించలేదా మీ డ్యూటీ? ఒక మహిళ మీద, ఒక ఆమె మీద పోలీస్ లాఠీ తీసుకొని ఎవడో ఒకడు జనసేన పేరు చెప్పుకోను, ఎమ్మెల్యే పేరు చెప్పుకోను లాఠీ తీసుకొని కొడితే అప్పుడు కనిపించలేదా మీ డ్యూటీ? అసలు రాజకీయ నాయకుల దగ్గర లేకుంటే పొలిటికల్ గవర్నెన్స్ అన్న వాళ్ళ దగ్గర పోలీస్ వ్యవస్థను ఎంత దారుణంగా తాకట్టు పెట్టి వీళ్ళు సాధించేది ఏంటి? ఎవరైనా ఎక్కడైనా ఒక వ్యవస్థలో పనిచేస్తున్నాము అంటే వ్యవస్థ గౌరవాన్ని పెంచే విధంగా పని చేయాలనుకుంటారు. మన వల్ల వ్యవస్థ గౌరవం పెరగాలనుకుంటారు. కానీ ఎవరు వీళ్ళు ఇంత దారుణంగా? ఎస్పీకి దిక్కు లేదు, రోడ్డు మీద ఇన్స్పెక్టర్ అనబడే వాళ్ళకు దిక్కు లేదు, ఆ సిస్టంలో ఎవరికీ దిక్కు లేదు. ఇంత దారుణంగా బాబోయ్, నిజంగా ఇంకెంత దిగజారుస్తారో పోలీస్ వ్యవస్థను తెలియదు. కానీ ఇక దిగజారడానికి మెట్లు లేవన్నంతగా దిగజారుతున్నారు. బహుశా ఈ వ్యవస్థలోనే కనీసం కొందరు ఆఫీసర్లన్నా
నిక్కచ్చిగా పనిచేసే వాళ్ళు ముందుకొచ్చి ఆ వ్యవస్థ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నాలన్నా చేస్తారేమో చూడాలి.